శాసనసభాపక్షం మొత్తం మా గౌరవ ఎమ్మెల్యేలు మా గౌరవనీయ శాసన మండలి సభ్యులు అందరం కూడా కలిసి వారికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈరోజు స్వయంగా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గ సభ్యులే ఏ రకంగా ప్రజా సంపదని కొల్లగొడుతున్నారు, ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేస్తున్నారు ఆధార సహితంగా వారికి పూర్తి స్థాయిలో వివరించి విడమర్చి ఆధారాలను కూడా సమర్పించి చర్య తీసుకోవాలని కోరాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా ఎక్కడైతే నిషేధిత ఆజ్ఞలున్నాయో జంట జలాశయాలు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి, క్రషింగ్ చేయడానికి వీల్లేదని నిబంధనలుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే ఓఆర్ఆర్ పరిధిలో కిలోమీటర్ పరిధిలో మైనింగ్ చేయడానికి వీల్లేదనే ఉత్తర్వులుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే వారికి సంబంధం లేని భూమిలో అసైన్డ్ భూమిని చెరబట్టి అందులో ఏ పర్మిషన్ లేదు, మినరల్ డీలర్ లైసెన్స్ లేదు, పొల్యూషన్ బోర్డు నుంచి ఇచ్చే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కానీ లేదు. అట్లాగే మరి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు. ఏదీ లేకున్నా గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా 100 కోట్ల ప్రజా సంపదను రెవెన్యూ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కొల్లగొడుతున్న విషయాన్ని ఆధారాలతో సహితంగా గవర్నర్ గారికి సమర్పించాం. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి గారు ఈ అంశాన్ని మేము శాసనసభలో లేవనెత్తితే, మా శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు లేవనెత్తితే వారు స్వయంగా ఒప్పుకున్నారు. అవును, నేరం జరిగింది, తప్పు జరిగింది, చేసింది రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ అనే మాట స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ మంత్రి గారు తప్పు చేశారు కాబట్టి ఆత్మరక్షణలో పడి ఇవాళ మంత్రి గారిని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎదురుదాడికి దిగి మంత్రి గారు చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్న భాగంలో వారు అన్న మాట ఏమంటే, గత 10-12 సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద విచారణ జరిపిస్తాం, కానీ సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చింది. మేము అడిగింది ఏంది, సభా సంఘం వేయండి, అన్ని పక్షాల శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో కూడిన ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేసినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మంత్రి గారితో పాటు 100 అక్రమ మైనింగ్ సంస్థలు ఏవైతే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు బినామీల పేర్ల మీద నడుస్తున్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మేము సభా సంఘం వేయమంటే, సభా సంఘాలకు విలువ లేదు అంటూ ఇక్కడ శాసనసభ వ్యవహారాల మంత్రి, ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో జాయింట్ పార్లమెంటరీ కమిటీ కావాలి అని పార్లమెంట్ లో పట్టుబడతారు. అదానీ వ్యవహారం మీద వెంటనే సభా సంఘం వేయండి అని చెప్పి పార్లమెంట్ లో అడుగుతారు. ఇక్కడ మాత్రం వారి పార్టీకి సంబంధించిన నాయకులు సభా సంఘాలకు విలువ లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము సభా సంఘం వేయండి, లేదా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించండి, దేనికైనా మేము సిద్ధమని చెప్పాం. 10-12 ఏళ్లుగా జరిగిన అన్ని కూడా బయటికి తీస్తామని చెప్పి హుంకరించే ప్రయత్నం, బెదిరించే ప్రయత్నం చేస్తే నిరాటంకంగా చేసుకోండి, మా ప్రభుత్వంలో ఎలాంటి తప్పులు జరగలేదు, మీరు ఎలాంటి ఎంక్వైరీ చేసినా మాకు అభ్యంతరం లేదని చెప్పి కూడా శాసనసభలో చెప్పడం జరిగింది. అట్లాగే మేము పట్టుబట్టింది సభా సంఘం కోసం లేదా ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం అయితే సిబిసిఐడిని అడ్డం పెట్టుకుని మరి మంత్రి గారిని కాపాడే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. సరే, సిబిసిఐడి అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని, రాష్ట్ర హోంశాఖ ఆధీనంలోని ఒక విభాగం. మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉంటే, ఆయన మంత్రిగా కొనసాగుతూ ఉంటే ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే, రాష్ట్ర హోంశాఖ కింద పనిచేసే ఒక విభాగం ఏ రకంగా నిష్పక్షపాతంగా పనిచేస్తుంది, వారిని వెంటనే రాజీనామా చేయించండి లేదా బర్తరఫ్ చేయండి అని చెప్పి మేము కోరాం. కానీ ఉలుకు లేదు, పలుకు లేదు. అవినీతి మీద ప్రశ్నిస్తే నిన్న శాసనసభ నుండి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఇవాళ మా శాసన మండలి సభ్యులందరినీ, మా ఫ్లోర్ లీడర్ గారిని, మా కౌన్సిల్లో మా ఆపోజిషన్ లీడర్ గారిని, మొత్తం శాసన మండలి సభ్యుల్ని, వారిని కూడా ఈరోజు నియంతృత్వ పోకడలను తలపిస్తూ వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అందుకే ఇవాళ ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడైన
గవర్నర్ గారి దగ్గరికి మేము వచ్చి 100 కోట్లు ఎట్లా ఈ ప్రభుత్వంలోని ఒక పెద్దలు కొల్లగొడతా ఉన్నారు, ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారితే రక్షకులే భక్షకులైతే సామాన్యుడికి దిక్కెవరు, అందుకే మీరు ఇంటర్వ్యూని కండి, మీరు ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మీ పేరు మీదే నడుస్తోంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే మీ పేరు మీద ఉన్నది, కాబట్టి మొత్తంగా మీరు వెంటనే జోక్యం చేసుకుని ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి గవర్నర్ గారిని డిమాండ్ చేశాము. దాంతో పాటు ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ హైకోర్టు సిట్టింగ్ జడ్జి అయినా లేదా ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా వారితో వెంటనే ఒక విచారణకు కూడా ఆదేశించే విధంగా ఈ వ్యవహారంలోని నిజానిజాలు నిగ్గుదేల్చే విధంగా మరి మీరు వెంటనే జోక్యం చేసుకోవాలని పెద్దలు గవర్నర్ గారిని కోరాము. మేము పరిశీలిస్తామన్నారు. ఇది నిజంగా కూడా ఇందిరమ్మ రాజ్యం అంటే గవర్నర్ గారు గుర్తు చేశాం. ఇదే గవర్నర్ గారు గతంలో ఎమర్జెన్సీ రోజుల్లో 19 నెలలు ఆనాడు జైలు జీవితం అనుభవించారు. సార్ ఆనాడు మీరు ఎమర్జెన్సీలో ఏ ఇందిరమ్మ నియంతృత్వ పోకడల వల్ల మీరు జైలుకు పోయినారో ఇవాళ అదే పోకడలు అవే నియంతృత్వ లక్షణాలు ఇక్కడ కూడా కనబడతా ఉన్నాయి. మీరు ఆనాడు బాధితులు, ఈరోజు తెలంగాణ ప్రజలు బాధితులు, కాబట్టి మీరు ముందుకు రండి. మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రజా సంపద దోపిడీని అడ్డుకోండి అని చెప్పి గవర్నర్ గారికి మేము విన్నవించాము. బర్తరఫ్ చేయాలి మంత్రి గారిని అని చెప్పి డిమాండ్ చేసినాము. వారు సానుకూలంగా స్పందిస్తారనుకుంటున్నాం. మరి భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంలో నిజంగా శోచనీయం వారి వ్యవహారం, వారి నిన్న ప్రభుత్వానికి వంత పాడడం శోచనీయం. మరి ఇప్పటికైనా గవర్నర్ గారు స్పందించి మరి ముందుకొస్తారో లేదో చూడాలి. మేం మాత్రం ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వ దోపిడీని ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం, ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటాం. తప్పకుండా వీరిని వదిలిపెట్టకుండా న్యాయం జరిగేదాకా పోరాడతామని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తాం. మా పార్టీ నాయకత్వం మొత్తం కూర్చుంటాం. ఎక్కడెక్కడైతే ఇవన్నీ జరుగుతా ఉన్నాయో అక్రమాలు, వాటికి సంబంధించి ఏ రకంగా ప్రజాక్షేత్రంలో కార్యాచరణ ఉండాలనేది ఆలోచించుకుంటాం. ఎందుకంటే ఇవాళ అసెంబ్లీకి చివరి రోజు, మమ్మల్ని ఎట్లాగూ సస్పెండ్ చేశారు, మమ్మల్ని మా కౌన్సిల్ మెంబర్స్ ని. కాబట్టి పార్టీగా కూర్చుని ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటాం. ఇవాళ ఉదయం ఇంకొక ఎపిసోడ్ కూడా ఎక్స్పోజ్ చేశాము. ఇంకా బాధితులు చాలా మంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తా ఉన్నారు. తప్పకుండా ఇంకా చాలా విషయాలు వెలుగులోకి తీసుకొస్తాం. థ్యాంక్ యూ. మంత్రి గారు, మీరు బ్లాక్మెయిల్ చేస్తే లొంగనందుకే మీరు ఆ విషయాన్ని అసెంబ్లీలో పట్టుబట్టారు. బ్లాక్మెయిల్ కి బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి గారు. ఆర్టీఐ అనే ఒక చట్టాన్ని అడ్డంగా పెట్టుకుని రైట్ టు ఇన్ఫర్మేషన్ ని రూట్ టు ఇన్కమ్ గా మార్చుకున్నదే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి బ్లాక్మెయిల్ ఆయనకు తెలిసినంతగా ఈ దేశంలో బహుశా ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. అంతకంటే ఎక్కువ నేను చెప్పను. థ్యాంక్ యూ. ప్రభుత్వం మీది, మీరు ఏ విచారణ చేయాలనుకుంటే ఆ విచారణ చేయవచ్చు అని చెప్పి నిన్ననే మా పార్టీ తరఫున చెప్పాం. మీరు ఏ ఎంక్వైరీ ఏ అంశం మీద వేయాలనుకున్నా మేము దాన్ని స్వాగతిస్తాము, సహకరిస్తాము. తప్పకుండా పూర్తి స్థాయిలో మేము ముందుకు వస్తున్నాం. అట్లాగే నిన్న మేము మా శాసనసభ పక్షం నుంచి ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాం. ఆయన బాగా ఉబలాట పడుతున్నాడు. మీరిద్దరు ఉత్తరం రాయండి, నేను ఎంక్వైరీ చేస్తా అన్నాడు. మీ ఇద్దరం కాదు, మొత్తం 40 మంది ఉత్తరం రాసినాం. చేయండి, ఏ ఎంక్వైరీ చేస్తారో చేయండి. అమృత్ కుంభకోణం మీద, టీడీఆర్ కుంభకోణం మీద, సింగరేణి కుంభకోణం మీద, హిల్ట్ కుంభకోణం మీద మేము దాదాపు 14 అంశాలు, హ్యామ్ స్కామ్ మీద, అన్నిటి మీద మేము ఆధారాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఏ ఎంక్వైరీ చేస్తావో అయ్యాయి, మొత్తం ఆధారాలు మీ చేతుల్లో పెడతాం. ఏ యాక్షన్ తీసుకుంటావు? నిన్న చెప్పావు డైలాగ్, రేవంత్ రెడ్డి కుటుంబమైనా శ్రీనివాసరెడ్డి కుటుంబమైనా ఎవరిని ఉపేక్షించను, చర్య తీసుకుంటామన్నావు. ఆధారాలతో సహితంగా ఇవాళ ఉదయం రెవెన్యూ మంత్రి గారి కుంభకోణాన్ని బయటపెట్టాం. సతీష్ షా, పల్లవి షా వాళ్ళు పాపం బాధితులు ఇవాళ మీ ముందే మాట్లాడారు మీడియా ముందు. దమ్ముంటే చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు చూపెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.